కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక గ్రంథాలయం ఉండడం జరిగింది. మరి ఏదైతే ఉందో 57వ జాతీయ గ్రంథాలయ మహోత్సవంలో భాగంగా ఇక్కడ వారం రోజుల పాటు పిల్లలందరికీ కూడా ఎంతో చక్కటివని ఆ పోటీలు నిర్వహించారు. ఇక్కడ మనతో పాటు ఆర్జేడీ మేడం అదేవిధంగా గ్రంథాలయ సిబ్బంది ఉంటున్నారు. మరి ప్రతి ఏడాది పిల్లల్ని ఆశీర్వదించి పిల్లల యొక్క డెవలప్మెంట్ కోసం ఎంతో ప్రయత్నిస్తున్న ఆర్జేడీ మేడం ఎంతో ఉన్నారు. మరి వారితో మాట్లాడే మరి చెప్పండి, ప్రతి ఏడాది మీరు రావడం పిల్లల్ని ఆశీర్వదించడం జరుగుతుంది. ఏ రకంగా భావిస్తున్నారు ఈ ఏడాది ఈ వార్షికోత్సవం? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. 57వ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని వారం రోజుల పాటు కార్యదర్శి గారు ఇక్కడ సెక్రటరీ గారు కంటిన్యూస్గా విద్యార్థులందరికీ కూడా వేరియస్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఈ గ్రంథాలయం వల్ల పిల్లలకి అన్ని రకాలుగా ఒక భవిష్యత్తులో ఒక మంచి పౌరుడిగా ఎదగడానికి గ్రంథాలయాలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి పిల్లలందరికీ కూడా వేరియస్ లెవెల్లో కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, ఎలక్యూషన్ కాంపిటీషన్, క్విజ్ కాంపిటీషన్, అలాగే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, అన్ని కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం వల్ల పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఎవ్రీ ఇయర్ ఇలాంటి కార్యక్రమాలు జరగడం అయితే చాలా హ్యాపీగా ఉంది. మరి మనతో పాటు అదే విధంగా హరీష్ స్పోర్ట్స్ అధినేత సేవా తత్పరుడు ఎవరైతే ఉన్నారో తలాటం హరీష్ గారు కూడా మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే అండి. ముఖ్యంగా మన మేడం గారికి, నాగమణి గారికి, మన సెక్రటరీ ప్రసాద్ గారికి ఇంత అభివృద్ధి చెందుతుందంటే గ్రంథాలయాలు ఇంకా వీరందరూ ఇలా ఉన్నారు కాబట్టి అండి. మనం చిన్నప్పటి నుంచి లైబ్రరీ మాకు ఎప్పటి నుంచి వస్తున్నాం. ఈ లైబ్రరీకి ఏదో చెయ్యాలని తప్పన మాకు మా ఊర్లో ఉన్న పత్తిపాడులో కూడా చిన్న లైబ్రరీ కొంచెం ఆగిపోయిందండి. దాన్ని కూడా నేను ఒక 2 days క్రితం దాన్ని కట్టిస్తానని చెప్పాను. అది కూడా త్వరలో అది ప్రారంభించుకుని మేడం గారిని మన ప్రసాద్ గారితో చేయిందాం అనేసి నాకు చిన్నప్పటి నుంచి పత్తిపాడులో చదువుకున్నప్పుడు ఆ లైబ్రరీ చాలా మందికి వెలిగినిచ్చింది. ఈ రోజున ఆగిపోయింది. మొన్న సండే వెళ్ళి నేను అది చేయిస్తానని చెప్పానండి మొత్తం ఓన్. కానీ అవన్నీ అందరూ పెద్దలందరూ తెలుసుకున్నప్పుడు నెక్స్ట్ ఒక 6 monthsలో అవ్వగొట్టాలి. నెక్స్ట్ గ్రంథోత్సవ వార్షికోగా ఆ రోజు మళ్ళీ పత్తిపాడులో కూడా జరగాలని నా ఉద్దేశం అండి. ఇక్కడ అవకాశం ఇచ్చింది మా సెక్రటరీ గారు నాగమణి. థ్యాంక్ యూ. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 14 నుంచి నవంబర్ 20వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ముగింపు కార్యక్రమంలో మన హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ గారు, అట్లాగే మన విద్యాశాఖ సంబంధించి ఆర్జేడీ మేడం జి నాగమణి గారు పాల్గొని పిల్లలకి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందు ఈ గ్రంథాలయ సంస్థలో వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కానీ వారి సహకారం మాకెంతో అవసరం. వారు ఇదే విధంగా సహకరిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ విధంగా ఈ 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ముగిసినాయని తమరికి తెలియజేసుకుంటున్నాను. చాలా స్పష్టంగా చెప్పడం, ప్రతి ఏడాది ఎందుకంటే అద్భుతంగా చేస్తామని గ్రంథాలయ సిబ్బంది అదేవిధంగా ఆర్జేడీ చెప్పడం జరిగింది. ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ గణేష్తో సాగర్, 7 Time News, కాకినాడ నుంచి.